Hi friends, welcome to Mahesh Kansan channel. ఈ రోజు మన ఇంట్లో ఈజీగా పోయినసారి చికెన్ బిర్యానీ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే చికెన్ కర్రీ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం మేము. హాఫ్ కేజీ చికెన్ అండ్ చిటికెడు పసుపు అండ్ ఒక 1 టీ స్పూన్ మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2-3 స్పూన్స్ కారం అండ్ ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా. ఇది చికెన్ మసాలా అన్నమాట. ఇప్పుడు ఇది జింజర్ అనమాట, అల్లం అండ్ కొబ్బరి, ఎండి కొబ్బరి, టమాటో, కర్లీ లీఫ్, ఇంకా ఇది పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కొత్తిమీర, వచ్చి చెక్క, లవంగాలు, యాలక్కాయ ఒకటి. ఇప్పుడు మనము తయారు విధానం చూసేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes వరకు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలంటే, మనం ముందుగా చికెన్ తీసుకున్నాం కదా, దాంట్లో మనము కారం అండ్ ఉప్పు అండ్ పసుపు అండ్ గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ ఆ మూడుని వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఇది బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి. మీకోసం నేను మరీ కొత్త వీడియోస్ పెడతాను. దీన్ని మనము మూత పెట్టేసి ఒక 10 minutes వరకు అట్లాగే వదిలేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మిక్సీ పట్టేద్దాం రాండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో మనము ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి, ఇందాక తీసుకునింది. ఆ తర్వాత మనము అల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు, చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకొని తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం రాండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇందాక మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, కొబ్బరి అవన్నీ వేసి అన్నీ రెడీ అయిపోయి చూడండి ఫ్రెండ్స్. అందులో కొంచెం వాటర్ పోసి మనం కలుపుకున్నాం అన్నమాట. మేము కొంచెం వాటర్ పోసి ఇప్పుడు మనము చికెన్ ఎందుకంటే మ్యాగ్నేట్ చేసుకునే చూడండి, మనకి ఉప్పు కారం అంతా మన చికెన్కి పట్టే మనకి కొంచెం మనం చేసుకున్నప్పుడు కొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా చేసుకోండి, చాలా ఈజీ. ఇప్పుడు మనము తయారు విధానం చూసేద్దాం రాండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అన్నమాట. ఆయిల్ మనము దీంట్లో ఒక 3 tablespoons ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. దాంట్లో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం. దాంట్లో కరివేపాకు, అది కొంచెం బాగా వేగాలి ఫ్రెండ్స్. దాంట్లో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఆ 4 కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా అయిపోయి దాంట్లో మనం టమాటా యాడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. దాంట్లో మనం ఇంకా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకున్నాం. కొబ్బరి అన్ని పేస్ట్ చేసుకున్నాం చూడండి, అది యాడ్ చేసుకొని కలుపుకొని దాంట్లో ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అది మనకి బాగా వేగాలన్నమాట. ఫ్రెండ్స్, బాగా ఇనిగిపోయింది చూడండి, బాగా వేగిపోయి ఇనిగిపోయింది. ఒకసారి కలుపుకుందాం.
దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం చూడండి, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మనకి మగ్గాలన్నమాట. ఒక 10 minutes వరకు మనకి మగ్గిపోవాలన్నమాట. సిమ్లో పెట్టుకున్నాం మేము. 10 minutes వరకు మగ్గిపోవాలి. ఫ్రెండ్స్ మనకి బాగా ఉడికిపోయింది చూడండి. ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 10 minutes వరకు ఇది మళ్ళీ మనకి బాగా ఉడికిపోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మనకి బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో మనం లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాం పైన. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర వేసుకొని. చూసారా ఫ్రెండ్స్, చాలా ఎంత బాగుందో. ఇప్పుడు మన టేస్టీ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు టేస్ట్ చేస్తాం చూడండి. టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనము మన టేస్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము టేస్ట్ చేస్తాం చూడండి. వావ్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, మన టేస్టీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ. మీ ఇంట్లో కూడా ఈజీగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ క్లిక్ చేస్తే మా నెక్స్ట్ గైడెన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.